నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్ ఇప్పుడు అంటే మనకి చెప్పాలంటే చిన్న పిల్లలండి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వైట్ హెయిర్ వస్తుంది. అసలు దేని వల్ల ఈ విధంగా రావచ్చు అంటారు? ఒకవేళ కొంచెం కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా చేస్తే మంచిది? చిన్న పిల్లల్లో అంటే మరీ చిన్న పిల్లలు చూడు 8-9 years ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది కదా, అట్లా అదే కదా అడుగుతున్నాము. ఓకే, అట్లా మరి అంటే బిఫోర్ 10th class లోపలే వచ్చేసే గ్రే హెయిర్ ఉన్న పిల్లలు అట్లా ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటికల్గా వాళ్ళ ఇంట్లో ఆ ప్రాబ్లం ఒకవేళ ఉంటే కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది పువర్ డైట్, మన డైట్లో ఏమైనా సరిగ్గా మనం తినకపోయినా B12 డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్న, అంటే B12 హై ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, అట్లా తీసుకున్నప్పుడు తొందరగా గ్రే హెయిర్. ఇంకొకటి స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ వల్ల జింక్ అండ్ కాపర్, మనం తినే ఆహారంలో జింక్ కాపర్ సరిగా మనకు బాడీలోకి వెళ్ళకపోయినా మనం తిన్న ఆహారంలో న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ, ఇవి మనం తిన్నప్పుడు రకరకాల కండిషన్స్ వల్ల అది మన బాడీలో సరిగ్గా అబ్జర్వ్ అవ్వకపోయినా తింటాము. మనం మా మదర్ బాగానే అన్ని ప్లేట్ నుండి అన్నీ పెట్టేస్తారు, ఆకుకూరలు పెడతారు, ఇవన్నీ పెట్టేసినా కూడా మనం తిన్నప్పుడు మన చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకైనా పొట్టలో పురుగులు అట్లాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళ తిన్న ఆహారము వాళ్ళ బాడీకి పట్టదు. అట్లాంటప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఎర్లీ గ్రేయింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రాపర్ విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు పెద్దవాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గ్రే హెయిర్ వచ్చినా మనం అంత పట్టించుకోం. చిన్నపిల్లల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, జింక్ అండ్ కాపర్ డెఫిషియన్సీ ఇవి ఉన్నప్పుడు తొందరగా మనకి గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటే ఏ విధంగా? ఓకే, ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పిల్లలకి మనం పెట్టే ఆహారం ఎట్లా, అంటే ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము. ఈ మధ్య కొంచెం చూజీగా పిక్కీ ఈటర్స్ పిల్లలు సరిగ్గా తినరు కదా. సో సౌత్ ఇండియాలో ఉంటే గనక, మనం ఇండియాలో ఉంటే గనక మన ప్రాచీన కాలం నుంచి వచ్చే ఆహారం ఏదైతే మన ఇంట్లో, అది సద్దన్నమైనా అవ్వచ్చు, గంజి కూడా అవ్వచ్చు, రాగి జావలు అలాంటివన్నీ ఈ మధ్య పిల్లలు తినట్లేదు కదా. సో అట్లాంటివన్నీ పిల్లలకి పెడుతూ ఉండాలి టైం టు టైం అనమాట. అప్పట్లో ఏం చేసాలంటే, మనం ఒకవేళ ఒక యాక్టివిటీ 10-11 అవగానే పొద్దున్న బ్రేక్ఫాస్ట్, ఫుల్గా బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు. 10-11 అవగానే ఒక గ్లాస్ పాలు లేకపోతే జావా గింజ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. మళ్ళీ 12 గంటలు 1 గంటకు ఆ టైంకి అలా అన్నం, అంటే ఫుల్ అన్నంలో అన్నీ ఉండేవి, ఒక పచ్చడి ఉండేది, పెరుగు ఉండేది, కూరలు ఉండేవి, ఇట్లా అంత ఫుల్ మీల్ ఉండేది, బెల్లం ముక్క కూడా ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ అరౌండ్ 4 o'clockకి సున్నుండలో, పల్లి ఉండలో, నువ్వులు ఉండలో ఏదో ఒకటి చేసి ఇస్తానే ఉండేవాళ్ళు. సో ఇవన్నీ ఈ మధ్య లేవు కదా. పాపం పిల్లలకి ఎట్లా రొటీన్ అంటే, మార్నింగ్ లెగ్సరి క్విక్గా ఏదో ఒక బ్రెడ్ చీజో లేకపోతే బ్రెడ్ బటర్ జామ్, లేకపోతే ఫాస్ట్గా ఏదైపోతుంది 2 minute మ్యాగీ, నూడిల్స్, అట్లాంటి ఫాస్ట్ క్విక్ బ్రేక్ఫాస్ట్లో ఒకటి చేసేసి వెళ్ళిపోతారు. దాంట్లో మహా అయితే పేరెంట్స్ ఒక ఎగ్ యాడ్ చేసేస్తున్నారు, బాయిల్డ్ ఎగ్ ఇచ్చేసి, దాంతోపాటు మ్యాక్రోనీస్ అని ఏదేదో చాలా వచ్చినాయి, మ్యూస్లీ, ఓట్స్ చాలా ఉన్నాయి కదా క్విక్ బ్రేక్ఫాస్ట్, చోకోస్, ఇవన్నీ అవే ఎక్కువగా తింటున్నారు పిల్లలు. సో అట్లా తిన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఎటువంటి విటమిన్, మనం అనుకుంటాం కానీ వీటిల్లో ఎట్లాంటి విటమిన్, అంటే అడ్వర్టైజ్మెంట్ పర్పస్కి ఇన్ని ఇస్తారు తప్పిస్తే ప్రాపర్గా చూస్తే దాంట్లో ఎటువంటి విటమిన్ ఉండదు. కాస్త కడుపు నిండుతుంది అంతే, పిల్లలకి ఎనర్జీ కూడా అంత ఉండదు. ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా టూ మచ్ ఆఫ్ షుగర్ అందులో ఉండడం వల్ల ఎక్కువగా పిల్లల్ని మనము ADHD ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం ఈ మధ్య. హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు పిల్లలు. కాబట్టి మీరు వాళ్ళకి పిల్లలకి పెట్టే ఆహారం ఏదైతే ఉందో అది ఒకవేళ ఎర్లీగా 1-2 గ్రే హెయిర్ చూస్తే మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఎక్కువగా మునగాకుని ఎక్కువగా పెట్టడము, పాలకూర ఎక్కువగా తినిపించడము, ఫ్లాక్ సీడ్స్ ఎక్కువగా తినిపించడం పిల్లలకి. అండ్ అన్నీ ఎక్కువగా, అంటే ఈ నాన్ వెజ్ కంటే కూడా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ కంటే కూడా వాళ్ళకి ఒక రోజులో మినిమం 2 రకాల ఫ్రూట్స్, ప్రతిరోజు ఒక రకం ఆకుకూర, అండ్ సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీగా వాళ్ళకి ఇచ్చేలాగా చూసుకుంటే ఎక్కడి దాకా వచ్చిందో అక్కడ దాకా కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే, ఇట్లా గ్రే హెయిర్ వచ్చినప్పుడు పిల్లలకి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందరు పిల్లలకి బాగానే ఉన్నది కదా, నాకెందుకు ఇట్లా గ్రే హెయిర్ వచ్చేసింది చెప్పకుండానే వాళ్ళకి ఒకలాంటి లోగా అయిపోతారు, నలుగురిని ఫేస్ చేయలేరు, అట్లా ఉంది. కాబట్టి కలరింగ్ అట్లాంటివి అంతా చేయకండి పిల్లలకి. కొంతమంది ఇట్లాంటివి చేస్తున్నారు కూడా, బ్లాక్ హెన్నా, ఆ హెన్నా, ఈ హెన్నా అని పిల్లలకి పెట్టేస్తున్నారు. ఒక్కసారి కెమికల్ కలర్ పెట్టామా అంతే, ఇంకా మళ్ళా మనకు
ఇంకా తెల్ల జుట్టు పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ బేసిక్ గా మనం ఫుడ్ ఈ విధంగా తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఆయిల్ విషయంలో కానీ అంటే ఇప్పుడు వీక్ ఏదైనా ఒక హెయిర్ ప్యాక్ లాంటి అలాంటి ఏమైనా ఉన్నాయా? ఆయిల్స్ అంటే ఎక్కువగా మామూలుగా పిల్లలకి రెగ్యులర్గా కొబ్బరి నూనె పెడుతూ ఉంటాము. గ్రే హెయిర్ వస్తుంది అన్న పిల్లలకి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మనకి నల్ల జీలకర్ర దొరుకుతుంది. ఓకే, బ్లాక్ సీడ్ అంటాము, నల్ల జీలకర్రని తెచ్చి దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసేసేయండి. అందులోనే కొంచెం భృంగరాజ ఆకులు అందులో వేసేసేయండి. వేసేసి ఇప్పుడు ఈ మీరు ఏదైతే కొబ్బరి నూనె తెస్తారో అది అందులో వేసి కాస్త మరగబెట్టేసేయండి. వెల్లుల్లిపాయ పొట్టు ఏదైతే ఉంటుందో పొట్టు, వెల్లుల్లిపాయలు కాదు, వెల్లుల్లిపాయ పొట్టుని కాస్త ఫ్రై చేసేసేయండి. ఒక ప్యాన్లో వేసి ఫ్రై చేసింది ఇందులో వేసేయండి. వేసి దాంతోపాటు కొంచెం కరివేపాకు, ఉసిరి ఆకులు, ఫ్రెష్ ఉసిరాకులే, ఇవన్నీ వేసి బాగా మరగబెట్టండి. ఓకే, ఈ భృంగరాజు, నల్ల జీలకర్ర, కాస్త కరివేపాకు, ఫ్రెష్ ఉసిరి ఆకులు, వెల్లుల్లిపాయ పొట్టు, ఇవన్నీ కలిపేసి కొబ్బరి నూనెలో బాగా మరగబెట్టేసి పక్కన పెట్టేసి బాగా ఒక 10-15 మినిట్స్ మరగబెట్టి అది పక్కన పెట్టేసి బాగా ఒక 4-5 డేస్ వదిలేయండి. అలాగా కదపొద్దు ఇంకా గిన్నెని. అది చల్లగా అయిపోయి అందులో ఉన్నదంతా చక్కగా ఆ రసం అంతా అయిపోయిన తర్వాత అది బాగా వడకట్టేసి ఈ ఆయిల్ ఒకటి పెట్టండి పిల్లలకి. ఇంకా తర్వాత ఈ మధ్య కాలంలో చాలా చాలా ఆయిల్స్ అవి ఉన్నాయి. బట్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోదగ్గదైతే ఇది. దాంతోపాటు మీరు ఇవ్వాల్సిన ఆహారం ఏదైతే ఉందో ఫుడ్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్కువ డి విటమిన్ అందేలాగా చూడడము, B12 ఉన్న హై రిచ్ ఫుడ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తూ ఉంటే కనుక పిల్లలకి. అండ్ బాగా కొంచెం గ్రే అయిందంటే హెన్నా అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారి ఫ్రెష్ హెన్నాలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఆ గుడ్ గ్రేడ్ హెన్నాని పిల్లలకి లైట్గా పెట్టవచ్చు. వాళ్ళకి జలుబు, సైనస్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే పెట్టకండి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా అవాయిడ్ చేయలేమంటే మధ్యాహ్నం ఆ టైంలో పెట్టేసి వెంటనే హెయిర్ అంతా డ్రై చేసేస్తే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే బేసిక్గా హెన్నా అనేది ఎన్ని అవర్స్ ఉంచుకోవాలి మ్యామ్? అంటే కొంతమంది 2 hours అలా ఉంచుకుంటే అంతసేపు ఉంచితే డ్రై అయిపోతుంది కదా. మీరు క్వాలిటీ ఆఫ్ హెన్నా, మీరు ఎంత మంచి క్వాలిటీ హెన్నా వాడుతున్నారో దాన్ని బేస్ చేసుకుని ఉంటుందమ్మా. ఎప్పుడన్నా కానీ గుడ్ క్వాలిటీ కాస్ట్ ఉంటుంది. ఈ మధ్య అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి, హెన్నా కాస్ట్ అన్నిటికీ కాస్ట్ పెరిగిపోయినాయి. 10 రూపాయలు 20 రూపాయలకి ఇప్పుడు ఎక్కడ రావట్లే. కాబట్టి ఒక 1 hour సరిపోతుంది. 1 hour. One hour. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.